Q9 న్యూస్కు స్వాగతం. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ బి గంగాధర్ ఇన్విజిలేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బి గంగాధర్ మాట్లాడుతూ ఎగ్జామ్స్కి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, రేపటి నుండి మన కళాశాల ప్రాంగణంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా తమ విధులను నిర్వహించాలని కోరడం జరిగింది. అలాగే ఇన్విజిలేటర్లకు ఉన్న డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం జరిగింది. అలాగే ఎలాంటి ఆందోళన చెందవద్దకుండా, భయాందోళనకు గురికాకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు పొందుతారని తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రేపటి నుండి అంటే 28 ఫిబ్రవరి వెడ్నెస్డే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మోర్తాడ్ సబ్ డివిజన్కి సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మోర్తాడ్ను ఎగ్జామినేషన్ సెంటర్గా అలాట్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన సెంటర్లో కమర్పల్లి జూనియర్ కాలేజ్, అలాగే కమర్పల్లిలో ఉన్న బాసిత జూనియర్ కాలేజ్, అలాగే ఇక్కడ మన మోర్తాడ్ టౌన్లో ఉన్న కేజీబీవి స్టూడెంట్స్ని కూడా క్లబ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 508 వరకు స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ అపియర్డ్ కావడం జరుగుతుంది. ఈ విద్యార్థులందరికీ కూడా కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్నిచర్ వేరు కళాశాలల నుంచి మన దగ్గర ఫర్నిచర్ షార్టేజ్ ఉన్నప్పటికీ డిగ్రీ కాలేజ్ నుంచి అదేవిధంగా కేజీబీవి నుండి ఫర్నిచర్ను కలెక్ట్ చేసుకొని కావాల్సినంత ఫర్నిచర్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ మోర్తాడ్ సెక్రటరీ గారి సహాయంతో మనకు కావాల్సిన వాష్రూమ్స్ కూడా పూర్తిగా శుభ్రంగా క్లీన్ చేసి గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్లకు కూడా ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గౌరవనీయులైన ఎంఆర్ఓ గారు కూడా 144 సెక్షన్ అమలయ్యేటట్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆందోళన చెందవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి భయానికి గురి కావద్దు. ఎందుకంటే ఎగ్జామినేషన్స్ అనేవి మామూలుగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్స్ మీద వాళ్ళు ఎక్కువగా ఆలోచించి అనవసరమైన ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తే తప్పనిసరిగా వాళ్ళు విజయం సాధిస్తారు. దానికి కావాల్సిన సహాయ సహకారాలు మేము కూడా మొదటి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ జూన్లో కళాశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళకు కావాల్సిన మెటీరియల్, కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆన్సర్స్ అందరూ కూడా మా స్టాఫ్ వాళ్ళు అందించడం జరిగింది. దాని గురించి వాళ్ళు ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్లోకి సెల్ ఫోన్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, ఇంకా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవి కూడా అనుమతించబడవు కనుక వాటిని ఇంటి వద్దనే ఉంచేసి వాళ్ళు ఎగ్జామినేషన్స్ హాల్కి రావాలని, ఎటువంటి ఆందోళన లేకుండా, ఎటువంటి భయాందోళన లేకుండా, భయం లేకుండా పరీక్షలకు హాజరై వాళ్ళు ఈ రాబోయే పరీక్షా కాలం అంతా కూడా సక్రమంగా ఎగ్జామ్స్ రాసి పరీక్షల్లో విజయం సాధించి కళాశాలకు, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.